తెలిసి తెలియని వయసులో చేసిన తప్పు 16 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిందండి. ఆ అమ్మాయి జీవితంలో ప్రతీదీ కోల్పోయింది. అంటే తనకంటూ లైఫ్ లేకుండా పోయింది. 16 సంవత్సరాలకి మొదలైన తన జీవితం, అంటే 16 సంవత్సరాలకి పెళ్ళయింది. 22 సంవత్సరాలకి అన్నీ అయిపోయేవి. హస్బెండ్ చనిపోయారు, తల్లి చనిపోయారు, ప్రతీదీ కోల్పోయింది. ఆ అమ్మాయి స్టోరీ ఏంటంటే, తెలిసి తెలియని వయసులో ఎవరైనా తప్పులు చేస్తే దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుందని మీకు తెలియజేయడానికి ఈ స్టోరీ చెప్తున్నానండి. ఇది నిజంగా జరిగింది. తను నా కస్టమర్ కూడాను. అయితే చూడండి, ఇక్కడ అమ్మాయికి 16 సంవత్సరాలు, పెళ్ళయ్యేటప్పటికి తన ఏజ్ 16 సంవత్సరాలు. కాకపోతే తను 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయికి కూడా ఏజ్ ఎక్కువేం కాదు. 15 సంవత్సరాలకి 15 సంవత్సరాలకు ప్రేమించుకున్నారు. 16వ సంవత్సరం రాగానే ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళి ఎలా జరిగిందంటే, ఆ అమ్మాయికి అమ్మా నాన్న ఉన్నారు, కానీ అబ్బాయికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. తండ్రి వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. పిన్ని దగ్గరే పెరిగాడు అనమాట. ఆవిడ బాగానే చూసుకునేది. పిన్ని అనే ఎవరైతే వచ్చారో ఆవిడైతే ఈ అబ్బాయిని బాగానే చూసుకునేది. అయితే ఈ అబ్బాయి విషయాలు తెలుసుకుందాం అనుకొని పెళ్ళికి 15 రోజుల ముందు ఈ అమ్మాయి ఇంట్లోనే ఈ అబ్బాయి వచ్చున్నాడు. 15 రోజుల ముందు ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చేసి ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. 15 రోజులు అయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళి అనేది అయ్యిందండి. పెళ్ళి బాగానే చేశారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు చేశారు. అమ్మాయి వాళ్ళు కొంచెం ఏమీ లేని వాళ్ళు, అబ్బాయి వాళ్ళు కొంచెం పర్వాలేదు, అంటే ఉండడానికి ఇల్లు అది ఉన్నది. అమ్మాయి వాళ్ళకైతే ఏమీ లేదు. ఏ రోజు ఆ రోజే సంపాదించుకొని వాళ్ళ అమ్మ నాన్న కష్టపడితేనే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అనమాట. అయితే తిను చిన్న అమ్మాయి అండి. 2 అమ్మాయిలు, వాళ్ళకి చిన్న అమ్మాయి తిను. అయితే ఈ అమ్మాయి ఇష్టపడింది కదా అనుకొని ఇంకా వాళ్ళు ఏమి ఎంక్వైరీలు అవి ఏమి చేసుకోకుండానే ఇచ్చేస్తారు. కానీ వయసు అనేది చిన్నది కదండి, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. చిన్న వయసులో చేస్తే వాళ్ళకి అల్లరి చిల్లరగా తిరిగే బుద్ధులే ఉంటాయి. కొంచెం ఏజ్ అనేది పెరిగితేనే కదా వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేయగలరో తెలుస్తుంది. అయితే పెళ్ళి అయితే చేసేసుకున్నారు, కానీ దాని తర్వాత ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఆలోచించుకోలేదు. వాళ్ళు ఆలోచించుకోకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇదయ్యారంటే, ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళయిందండి. పెళ్ళయి ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు బాగానే ఉన్నారు. ఈ అబ్బాయి ఇంట్లో పనులన్నీ సాయం చేసేవాడంట. వంట చేయడము, బట్టలు ఉతకడము, తర్వాత అన్నీ చూసుకోవడము బాగానే ఉండేవారు. మేము చూసినప్పుడు కూడా వాళ్ళు బయటనే నవ్వుకొని మాట్లాడుకొని సరదాగా ఉండేవారు ఇద్దరును. మేము అనుకునేవాళ్ళం లవ్ మ్యారేజ్ కదా, అలాగే ఉంటుంది, పోన్లండి బాగానే ఉంటున్నారు అనుకునేవాళ్ళం. అయితే సడన్గా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చిందండి. ప్రెగ్నెంట్ రాగానే ఈ అబ్బాయిలో కొంచెం చేంజెస్ వచ్చాయి. కొంచెం చేంజెస్ అంటే అవి చాలా దారుణమైన చేంజెస్ అనమాట. అంటే చేంజెస్ అంటే ఏదో ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలకు వెళ్ళడం, సినిమాలకు తిరగడం ఇలాంటివి కాదు. ఆ అబ్బాయి బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు పడిపోయాడు. అంటే మందు తాగడం, తర్వాత గంజాయి ఇలాంటివి, తర్వాత ఎక్కువ అల్లరి చిల్లరగా తిరుగుతారు కదా, కొంచెం ఇదిగా ఉంటారు వాళ్ళు. కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటారు. జుట్లు అవి పెంచుకొని వెరైటీగా తయారై తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళతో ఈ అబ్బాయి ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ ఫ్రెండ్షిప్ జరుగుతున్న దాంట్లోనే ఈ అబ్బాయి ఇంకా మరి ఎవరు భయం చెప్పేవాళ్ళు లేరు కదండి. ఈ అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వేరేగా ఉంటున్నారు. వాళ్ళ నాన్న వేరేగా పెళ్లి చేసుకొని వేరేగా ఉంటున్నారు. ఈ అబ్బాయి ఏంటి, ఈ అమ్మాయి దగ్గర ఉండడం వల్ల ఈ అబ్బాయికి భయం అనేది లేదు. ఆ అబ్బాయి ఎలా తిరిగినా, ఎవరు అడిగినా, అత్త అంతగా పట్టించుకునేవాడు కాదు, తిట్టినా పట్టించుకునేవాడు కాదు ఆ అబ్బాయి. అయితే వీళ్ళ అత్తగారు అయితే కొంచెం బయట చెప్పి తిట్టిది, పిల్లలు నీకు ఇలాగా చిన్న బాబు పుట్టాడు కదా, నువ్వు ఎందుకు ఇదవుతున్నావు అది ఇది అని చెప్పినా వినేవాడు కాదు. ఇలా తిరగడం వల్ల వీడు ఏకంగా సెటిల్మెంట్లు చేస్తారు కదా, దానికి కూడా వెళ్ళేవాడంట. ఇప్పుడు సెటిల్మెంట్లు చేసిన వాళ్ళకి ఒక్కలే కాదు కదండి, బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు మనం ఎవరికో ఒకళ్ళ వైపు సెటిల్మెంట్కి వెళ్ళామంటే అవతల వాళ్ళ నుంచి మనకి థ్రెట్ ఉంటుంది. అలాగా చాలా గొడవలకి వెళ్ళేవాడు. అయితే ఇలాగా అర్ధరాత్రి 12-1 గంటలకి ఇలా గొడవలు జరగడంతో ఈ అబ్బాయి వెళ్ళినాడు సింగిల్గా కాదండి, గ్యాంగులు వేసుకొని తిరిగితే పోలీసులకి దొరికిపోయారు. అది గంజాయి కేసులో దొరికిపోయారంట. దొరికిపోతే ఈ అబ్బాయిని జైల్లో పెట్టేశారు.
జైల్లో పెట్టేసినప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్‌గా ఉంది పాపం. ప్రెగ్నెంట్‌గా ఉండి పాపం అలాగే లాయర్ల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగిది. అయినా వాడిని వదలలేదు. వాడిని వదలకపోయేటప్పటికి వాడికింక జైలు శిక్ష అనేది ఖరారైపోయిందండి. 5 నెలల్లో 3 నెలల జైలు శిక్ష అయితే వేశారు. జైలు శిక్ష పడేటప్పటికి వీడు వీడు జైల్లో ఉన్నాడు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా! ఈ అమ్మాయి ఎళ్ళేది కలిసి రావడానికి, వాడితో మాట్లాడి కలిసి రావడం ఇవన్నీ చేసేది. కలిసొచ్చి మాట్లాడేసి అన్నీ ఇదయ్యేది. కానీ ఎవరికైనా హస్బెండ్ అనేవాడు జైల్లో ఉంటే ఈ అమ్మాయి కొంచెం కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేది. ఎందుకంటే అప్పటి వరకు బాగున్న అమ్మాయి ఒక్కసారి లాగేసిందండి. లాగేసి తను చాలా వీక్ అయిపోయిందనమాట. డెలివరీ దగ్గరికొచ్చిన కొలది మనిషి అనేది ఫుల్‌గా వీక్ అయిపోవడం వల్ల డాక్టర్స్ చెప్పారు, "నువ్వు ఫుల్లు రెస్ట్ తీసుకోవాలమ్మా, నువ్వు టెన్షన్ అనేది తీసుకోకూడదు. కడుపులో ఉన్న బేబీకి ప్రాబ్లమ్ అవుతది" అని చెప్పారు. దాంతో ఇంక ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదని అమ్మాయి జైల్లో ఉన్నా వాడితో మాట్లాడుకోవడం, ఎళ్ళడం, కలిసి రావడం ఇవన్నీ చేసేది. తనకి బాబు పుట్టాడని చెప్పాను కదా! తనకి బాబు పుట్టాడండి. చిన్న బాబే, నెలల బాబు. కారు కట్టించుకొని మరీ జైలుకెళ్ళి చూపించింది. అంటే తండ్రి కదా ఎంతైనా. ఈ అమ్మాయి చూపించి వచ్చింది. అయితే వాడికి బాబుకి నెల, 2 నెలల్లో లేకపోతే 3 నెలల్లో వచ్చేటప్పటికి వాడు బెయిల్ మీద బయటకొచ్చాడండి. ఆ బెయిల్‌కి కూడా ఫుల్‌గా తిరిగేసి డబ్బులు కట్టి పాపం చాలా అవి కూడా అప్పు చేసి ఈ అమ్మాయి డబ్బులు కట్టింది. తన దగ్గర కూడా డబ్బులైతే ఏమీ లేవు. చెప్పాను కదా! వాళ్ళు ఏం డబ్బులున్నోళ్ళు కారు అని. అయితే తిని డబ్బులు కట్టి అన్నీ చేసి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది ఆ అమౌంట్ సెట్ చేసుకోవడానికి. అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి తన్ని విడిపించి బయటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే బాగానే ఉన్నాడండి. ఎవరు బయటికెళ్ళడం, ఏమీ చేయడం ఏమీ ఉండేది కాదు. ఇంట్లో భార్య, కొడుకు వాడు ఒక నెల రోజులు అనుకుంటా బాగానే ఉన్నాడు. ఎవరు ఊసు, ఎవరి జోలు ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టాడు. ఇలాగే తిరగడం, ఇలాగే చేయడం, ఇలాగ మందు తాగడం, ఆ అమ్మాయికి ఏదో ఒకటి అనడం ఇవన్నీ చేస్తే ఆ అమ్మాయి ఆళ్ళమ్మ పెద్ద గొడవ చేసింది. "నువ్వు సరిగ్గా ఉండాలనుకుంటే ఉండు" ఏదో అన్నదంట. పెద్ద గొడవ చేసేటప్పటికి వీడేం చేశాడు అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి డెలివరీ అయ్యి ఉంది కదా! మరి ఆడు ఏ ఉద్దేశంలో ఊహించుకున్నాడో తెలీదు గానీ, వాడేంచి వేరే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడండి. వీడిక్కడ ఈ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వేరే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికైతే వాడు వేరే అమ్మాయితో వెళ్ళిపోయినట్టు కూడా తెలీదు. కొన్ని రోజులకేమొచ్చి ఈఎంఐలు ఉంటారు కదా! ఈఎంఐలో వస్తువులన్నీ కొనేసాడు. ఆ ఈఎంఐలు తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇంటి మీదకొచ్చేసి గొడవలు చేసేసేవారండి. చాలా పెద్ద తగువులు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్. అయితే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారనమాట. ఇలా పోలీస్ కంప్లెయింట్ ఇస్తే అప్పుడు తెలిసింది వాడు వెళ్ళిపోయాడని. అయితే వీడు మాట్లాడింది, "నువ్వెందుకు ఇలా చేశావు అది ఇది" అనంటే ఏదో మరి ఏం రీజన్ అయిందో తెలీదు. కొన్ని రోజులు ఆ అమ్మాయితోటే ఉండి ఎవరితో వెళ్ళిపోయాడో ఆ అమ్మాయితోటి ఉండి మళ్ళీ కొన్ని రోజులకి ఏమనుకున్నాడో తెలీదు వచ్చేసాడండి. వచ్చేసి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. అయితే రివర్స్‌లో ఇప్పుడు ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఉంది కదా! ఎవరైతే తీసుకొని వెళ్ళిపోయారో ఆ అమ్మాయి ఉంది కదండీ! ఆ అమ్మాయి ఏమో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టింది. "నువ్వు ఉండాలనుకుంటే నాతో ఉండు, లేకపోతే నేను నిన్ను జైల్లో పెడతాను. నాకు ఒక 5 లక్షలో ఎంతో డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను నీ మీద కేస్ ఫైల్ చేస్తానని" చెప్పింది. వీళ్ళ దగ్గర చూస్తే తినడానికే ఉండదు. ఇంకా వాళ్ళేమో 5 లక్షలు ఇస్తారండి. వీడు కొంచెం రౌడీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించినోడనమాట. అయితే ఏమో పెద్ద పెద్ద తగువులు అవ్వడం, ఈ అమ్మాయిని ఆ అమ్మాయి తిట్టడం ఇవన్నీ చాలా పెద్ద తగువులు. ఆళ్ళకి ఏవో చాలా పెద్ద తగువులయ్యేవి. పెద్ద తగువులైతే ఇలా తగువులవుతున్నప్పుడే ఆ అమ్మాయి ఏదో బెదిరించిందంట. మరి ఏమో తెలీదు. ఈడెక్కువ కొట్లాటలకెళ్ళడం వల్ల ఈ గొడవలు, ఆ గొడవలు అన్నీ కలిసి ఈ అబ్బాయి ఒకరోజు ఆళ్ళ నాన్న ఆళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాడండి. ఆళ్ళ నాన్నది వేరే. ఇప్పుడు అమ్మ, నాన్న ఈ అమ్మాయి ఉంటుంది కదా! ఇది వేరు. అబ్బాయి వాళ్ళ నాన్నది వేరే ఊరనమాట. వేరే ఊరెళ్ళాడు. ముందు రోజు బాగానే ఉన్నాడంట. ఎక్కువ తాక్కొని తిరుక్కొని ఉండడంతోటి ఆ అబ్బాయికి ఏమైందంటే మరుసటి రోజు ఆ అబ్బాయి చనిపోయాడని ఫోనొచ్చింది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి చనిపోయాడని ఫోనొస్తే అదేంటి ముందు రోజే ఫోన్ చేసి మాట్లాడాడు కదా! బాగానే ఉన్నాడు. ఏమైంది సడన్‌గా ఇదేంటి ఇలా చెప్తున్నారని ఈ అమ్మాయి ఊరికే టెన్షన్ పడిపోయి ఆ ఊరెళ్ళింది. చిన్న బాబుని పట్టుకునే పాపం. అయితే చిన్న బాబుని పట్టుకొని తను వెళ్ళేటప్పటికి వాడికైతే వాడు ఏదో తాగేసి పడిపోయాడు అనుకున్నారు కానీ నిజంగే హాస్పిటల్‌కి అట్లకి తీసుకెళ్తే ఎప్పుడో చనిపోయారని చెప్పాడు.
ఎప్పుడో ఈ అబ్బాయి చనిపోయాడు అని చెప్పడంతో ఈ అమ్మాయికి ఏమొచ్చి ఆ అబ్బాయి స్థానాలు అవి చేయించి ఇప్పుడు కార్యక్రమాలు ఉంటాయి కదా చనిపోయిన తర్వాత. వాడి ఏజ్ ఎక్కువ కూడా కాదండి, 23 24కే చనిపోయాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయాడు కదండి. ఆ అబ్బాయి చనిపోయేటప్పటికి బట్టలు అవన్నీ ఇప్పి స్థానాలు అవి చేస్తారు కదా శవానికి, అన్ని అంతిమ సంస్కారాలు చేస్తారు కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయండి. ఆ అబ్బాయి ఒంటి మీద గాయాలుంటే ఈ అమ్మాయిలు వెళ్ళి ఇలాగా మా హస్బెండ్ నార్మల్గా చనిపోలేదు, ఎవరో చంపేశారు, ఆత్మహత్య అయితే చేసుకోలేదు, మా హస్బెండ్ని ఎవరో చంపేశారని ఈ అమ్మాయి కేసు పెట్టింది. ఈ అమ్మాయి కేసు పెడితే మరి అక్కడ ఏం సిచ్యువేషన్ జరిగిందో తెలియదు. పోలీసులు మట్టుగా అది ఆత్మహత్య అనే చెప్తున్నారండి. పోలీసులు అయితే దాన్ని ఫుల్గా ఆత్మహత్య అనే అంటున్నారంట. అయితే ఇంకా కొన్ని రోజులు తిరిగిందండి, తిరిగి కానీ ఏదైనా డబ్బులుంటే అవుతుంది కానీ డబ్బులు లేకపోతే ఏమీ అవ్వదు కదండి. తన దగ్గర ఏమీ లేదు, అంటే లాయర్లు పెట్టడానికైనా దేనికైనా తిరగడానికైనా డబ్బులు ఉండాలి కదా. ఇంకా తిరిగి వదిలేసింది. ఇంకా తనకి ఇంకా అంత స్తోమత లేదు, ఏమీ లేకపోవడంతో తను ఇంక వదిలేసి ఈ అమ్మాయి అక్కడ కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత 11 రోజులు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు అక్కడ ఉంది. తర్వాత వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుందండి. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి చిన్న బాబు కదా, ఒక 4 months 5 months బాబు, అంత చిన్న బాబుతో తను ఎక్కడికి వెళ్ళలేదు. అయితే వాళ్ళ అమ్మ పనికి వెళ్ళి వీళ్ళ ఇల్లు అలా గడుస్తూ ఉండేది. అయితే బాబు కొంచెం ఆడుకుంటున్నాడు, కొంచెం బొంగురుతున్నాడు. ఒక 1 year కరెక్ట్ అండి, 1 year బర్త్డే అయింది, కొన్ని రోజులు అయ్యింది. ఈ అమ్మాయి ఈ బాధలోంచి బయటపడడానికి కూడా ఒక 1 year అయ్యింది. ఈ అమ్మాయి కొంచెం, అంటే ఎవరికైనా హస్బెండ్ చనిపోతే బాధే, చాలా బాధ, అది చెప్పుకోలేము. ఎందుకంటే తన లైఫ్ పోయింది, తనకి ఇంకా స్ట్రెంత్ అనేది లేదు కదా. అయితే ఈ అబ్బాయి చనిపోయాడు. ఈ అబ్బాయి చనిపోయి సంవత్సరం అయ్యింది. సంవత్సరం అయ్యి వాళ్ళ బాబుకి ఫస్ట్ బర్త్డే అయ్యిందండి. అక్కడికి ఒక 3-4 months అవుతుంది. వాళ్ళ అమ్మగారు సడన్గా చనిపోయారండి. వాళ్ళ అమ్మగారికి అలా ఏమైందో కూడా తెలియదు, చనిపోయిందంట. వాళ్ళ అమ్మగారికి హెల్త్ అదంతా పర్ఫెక్టే, అలాగని ముసలావిడ కూడా ఏం కాదు, ఆవిడకి 45 ఇలా ఉంటాయి. ఆవిడ ఏజ్ అయితే 45. ఎందుకంటే ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు పెళ్లి చేసిందంటే ఆవిడకి ఎంత ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. అంత చిన్న వయసులో ఆ ముందు రోజు వరకు పనికి వెళ్ళింది, అన్ని వర్క్ చేసుకుంది. సడన్గా చలి జ్వరం వచ్చిందంట. చలి జ్వరం వచ్చి వామిటింగ్స్ ఏదో అయ్యి చనిపోయిందంటండి. ఇంకా అర్థం అవ్వలేదు. ఈలోపు ఇంకా అతనికి ఒకదాని మీద ఒకటి ఈ హస్బెండ్ చనిపోయాడు, అలాగే తల్లి కూడా చనిపోయింది. తను బాగా అంటే స్కెల్టన్ లాగా అయిపోయిందండి. మేమే చూసి ఆశ్చర్యపోయాము, ఇదేంటి ఇలాగైపోయావు నువ్వు అని. అయితే తనేమొచ్చి చెప్పిందనమాట, ఆవిడ చనిపోయినట్టు మాకు ముందు చెప్పలేదు, తర్వాత చెప్పింది. ఏంటి కనిపించట్లేదు అని అంటే అప్పుడు చెప్పింది, అక్క ఇలాగ అమ్మ సడన్గా చనిపోయింది అని. అదేంటి సడన్గా, కనీసం నువ్వు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటి అని అడిగితే, లేదక్క చెప్పడానికి కూడా లేదు, అమ్మకి అప్పటి వరకు బాగుంది, సడన్గా చలి జ్వరం వచ్చింది, ఇలాగ వామిటింగ్స్ మోషన్స్ అయ్యి చనిపోయింది అని. అక్కడ దాకా బాగానే ఉందండి. ఇంకా చూడండి ఈ అమ్మాయి బాధలు, ఇది చూస్తే చిన్న బాబు, అంత చిన్న బాబుని ఏ స్కూల్లోనా వేయలేరు, 1 year 1.5 year బాబుని స్కూల్లోనా తీసుకోరు, డే కేర్ పెట్టే అంత స్తోమత తినకు లేదు. అప్పుడు చెయ్యని పనులంటూ లేవండి బాబు. కూరగాయల షాప్లో పనిచేసింది, చెరుకులు అమ్మడము, తీర్థాలకు వెళ్ళి అక్కడ ఏవో ఒక సామాన్లు అమ్ముకోవడం. పాపం తను చూస్తే ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ. తన వయసు చెప్తున్నాను కదండి, 22 yearsకి మొత్తం సర్వస్వం కోల్పోయింది. తల్లి కోల్పోయింది, భర్త కోల్పోయింది. అంటే ఫైనాన్షియల్గా కూడా ఏం బలం అనేది లేదు వాళ్ళకి అస్సలు. ఫైనాన్షియల్గా ఇంత రూపాయి కూడా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరండి. అయితే ఇంకా ఈ అమ్మాయి ఇలా ఇంకా తను బాగా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎక్స్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయి వయసు పెళ్లి చేసినప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల వాళ్ళకి ఏం తెలుస్తుందండి, అది తెలియని వయసు. ఆకర్షణకు గురవుతుంటారు కాబట్టి అది అసలు పెళ్లి చేసుకునే ఏజ్ కాదు. మీరు ఆడపిల్లలు ఏదైనా ఆలోచించే చేయండి. ఎందుకంటే ఫస్ట్లో ప్రేమించుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే
ప్రేమించుకున్నప్పుడు బాగుంటుంది. పెళ్ళి తర్వాత పిల్లలు, ఒక కుటుంబాన్ని మెయింటెనెన్స్ చేయడం అంటే ఎవ్వరికీ అంత ఈజీ కాదు. ఇది దయచేసి టీనేజ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఈ 15 సంవత్సరాలకు ప్రేమ, 16 సంవత్సరాలకు ప్రేమ అనే వాళ్ళకి ఇదొక గుణపాఠం లాగా. అమ్మాయి జీవితాన్ని చూసైనా సరే ఇలాంటి దీంట్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే మీ జీవితం అనేది కోల్పోతుంది. అటు అమ్మాయి తీసుకున్న డెసిషన్స్లో హస్బెండ్ కరెక్ట్ అబ్బాయి కాదు. ఫస్ట్ బాగున్నాడు, తర్వాత చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు. ఏజ్ చిన్నది కదా, 18 సంవత్సరాలు. ఇంకా అలా పెరుగుతున్న కొలితే అలా బ్యాడ్ హ్యాబిట్స్కి బానిస అయిపోయాడు. దానివల్ల ప్రతి ఒక్కరు ముందు తల్లిదండ్రుల మాటకు విలువనివ్వండి, గౌరవాన్ని ఇవ్వండి. వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యండి. తల్లిదండ్రులు ఎప్పుడూ మనకి చెడు చెయ్యరు. వాళ్ళు ఏది చెప్పినా మనం మంచిగా కోరుకుంటారు. కాబట్టి ఆకర్షణకు లోనవ్వకండి. ఎవ్వరవని 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ప్రేమలు, పెళ్ళిళ్ళు అంటే అవి కరెక్ట్గా ఉండవు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు దగ్గరికి చాలామంది కస్టమర్స్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. ఫేషియల్స్ అవి చేసినప్పుడు మేము మాట్లాడుకుంటుంటాం. దయచేసి ఎవరైనా సరే తెలిసి తెలియని వయసులో తప్పులు మట్టుకు చేయకండి. ఇంతవరకు చూశారు కదండి. నా ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది విన్నా సరే కొంతమంది అయినా సరే చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనండి. పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ రావాలన్నా భయంగా ఉంటుంది. ఇది రియల్ స్టోరీ. తను మొత్తం కోల్పోయింది, ఏమీ లేదు. ఇప్పుడు ఏవో కూలి పనులు చేసుకొని బతుకుతుంది. ఇంకెవ్వరు ఇలా అవ్వకూడదని వీడియో చేస్తున్నాను. ఓకేనండి.